చదువుకోవాలనే ఆశ ఉంది కానీ సరైన భవనం లేదంటున్నారు అల్లూరు జిల్లా లకేయపట్టు విద్యార్థులు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకుంటే చందాలతో రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. అది కాస్త గాలివానలకు సగభాగం కూలిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని ఆ గిరిపుత్రులు సతమతమవుతున్నారు. 2 ఏళ్ల క్రితం తమకు నూతన భవనం కోసం నిధులు మంజూరైన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. మంత్రి లోకేష్ స్పందించి త్వరితగతిన భవనం పూర్తి చేయించాలని కోరుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దబడాలంటే సరైనటువంటి విద్యాలయం ఉండాలి. 30 ఏళ్ల నాటి బిల్డింగ్ ఇప్పటికే శిథిలావస్థకు కారిపోయి ప్రమాదభరితంగా మారింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పెద్ద చెట్టు పక్కనే పడడం వల్ల ప్రమాద స్థాయిలో ఉంది. మనం చూస్తున్నాము, ఇది ఒక షెడ్. గ్రామస్తులు ఏదో చందాలు వేసుకుని చుట్టూరు కూడా మట్టితో నిర్మించుకున్నటువంటిది రేకుల షెడ్ వేసుకున్నారు. అయినప్పటికీ కూడా గాలికి ఈ రేకులు కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి. చూసినట్టు ఈ షెడ్ గ్రామస్తులు చందాలు వేసుకుని షెడ్ కట్టడం జరిగింది. స్కూల్ కూడా శాంక్షన్ అయింది. దాని గురించి అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మాకు ఒక స్కూల్ నిర్మించి ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి శిథిలావస్థానికి చేరుకుంది. పొరపాటున వర్షం గనక మొదలైతే స్కూల్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. గ్రామస్తులు స్కూల్ పిల్లల్ని పంపించడానికి చాలా బాధాకరంగా ఉంది. ఈ స్కూల్ పడిపోయిన తర్వాత ఇబ్బందికరంగా ఉంటే గ్రామస్తులు చందా వేసుకుని రేకు సైడ్ తయారు చేసాము. తర్వాత ఐటీడీఏ పిఓ గారు ఏకలయ స్కూల్ వచ్చినప్పుడు గ్రాంట్ పెట్టారు మా ఊరికి స్కూలు. ఇంతవరకు ఈ స్కూల్ కాంట్రాక్ట్ తీసుకొని ఇంతవరకు కూడా పూర్తి కాలేక చాలా ఇబ్బందికరంగా భావిస్తున్నాం సార్. తొందరగా మాకు ఈ స్కూల్ కట్టిస్తారని చాలా ప్రార్థిస్తున్నాం సార్. సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడే పిల్లలందరూ కూడా పాఠశాలకి జాయినింగ్ లో ఉన్నారు. ఈ తార్పాన్ని కట్టుకుని రేకులు కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసాము. వర్షం పడింది కాబట్టి మొత్తం రేకులు వెళ్ళిపోయింది. అందుకోసం మేము ఇబ్బందిగా ఉన్నాము. బిల్డింగ్ యొక్క పరిస్థితిని చూసి శాంక్షన్ చేసినటువంటి నిర్మాణం కూడా మనం చూస్తున్నాము. అది పునాది స్థాయిలోనే చేసే సంవత్సరం అయిపోతుంది. మా పిల్లలకి సరైన పాఠశాల నిర్మించాలని పిల్లల యొక్క పేరెంట్స్ కోరుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.